డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అని చెప్పి సిరీస్లో ఎన్నో రహస్యాల్ని, ఎన్నో సీక్రెట్స్ని మీకు రివ్యూల్ చేయడం జరిగింది. దయచేసి మీరు నేర్చుకుంటున్న విశ్వజ్ఞానాన్ని దయచేసి విని వదిలేయకండి. నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలని ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ యూనివర్స్ ఒక అద్భుతమైన మీ మాట చెప్తుంది మీ అందరికీ. ఓల్డ్ ఎనర్జీ ఈజ్ క్లియరింగ్. మీ గృహంలో ఉన్న, మీ శరీరంలో ఉన్న ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, దరిద్ర దేవత అన్నీ మీ నుంచి క్లియర్ అయిపోతున్నాయని విశ్వం చెప్తుంది. ఎప్పుడు మీరు ట్రాన్స్ఫర్మ్ అయినప్పుడు, ఎప్పుడు మీరు నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. మీ శరీరంలోనే అద్భుతమైన దైవశక్తి మరియు విశ్వశక్తి ఉంది, కానీ ఇప్పటి వరకు ఉపయోగించలేదు. ఇప్పటి వరకు అస్సలు ఉపయోగించలేదు. అవి ఒక్కసారి ఉపయోగించడం స్టార్ట్ చేయండి. విశ్వదర్శనం జరిగిందా? నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టారా? ఓల్డ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిపోద్ది అని విశ్వమే చెప్తుంది. ఎప్పుడైతే మీలో ఉన్న, మీ శరీరంలో ఉన్న, మీ గృహంలో ఉన్న, మీ కుటుంబ సభ్యులలో ఉన్న ఓల్డ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, స్టకింగ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి ఎప్పుడైతే బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ స్పేస్ ఏర్పడుతుందో పాజిటివ్ ఎనర్జీ అనగా అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రావడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఓల్డ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? క్విక్గా కొన్ని చెప్తాను, ఫాలో అవ్వండి. మీ ఇంటి ఎదురుగా గుమ్మం ముందు ఎక్కువగా మనం చెప్పులు పెట్టేస్తాం. వాడిని 2 జతలే కానీ ఒక 10 జతలు పెడతాం. మట్టి మురికి ఉంటుంది, చిరిగిపోయి ఉంటాయి. అయినా టైం లేక ఈ బిజీ స్కెడ్యూల్స్లో దాని గురించి పట్టించుకోలేదు. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. మీ గుమ్మం ముందు అలా చెప్పులు ఎక్కువగా పడి ఉన్నా సరే, క్లీన్గా లేకపోయినా సరే, గృహంలోకి అష్టైశ్వర్యాలు అడుగు పెట్టవు కాదు కదా. గృహంలో ఉన్న సిరి సంపదలు కూడా బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. నెగిటివ్ ఎనర్జీకి సంకేతం. అలానే మీ గృహంలోకి సన్లైట్ పాస్ అవ్వాలి, ఎయిర్ పాస్ అవ్వాలి. సైన్స్ చెప్తుంది మా సన్లైట్ పాస్ అవ్వాలి, ఎయిర్ పాస్ అవ్వాలి. ఎప్పుడైతే స్వచ్ఛమైన గాలి మరియు సూర్యుడి యొక్క కిరణాలు మీ గృహంలోకి పాస్ అవుతాయో పాజిటివ్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ మీ గృహంలోకి ప్రవేశించడం స్టార్ట్ అవుతాయి. అలానే అష్టైశ్వర్యాలు వచ్చే స్టార్ట్ అవుతాయి. అలానే ఓల్డ్ క్లోత్స్, ఓల్డ్ ఐటమ్స్, వాడనవి, చిరిగిపోయినవి, పగిలిపోయినవి ఇవన్నీ ఇంట్లో ఉంచుకోకండి. అది నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. రాబోతున్న శనివారం అవన్నీ కూడా తీసుకొని బయటపడేయండి. కృతజ్ఞత చూపిస్తూ బయటపడేయండి. ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఓల్డ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుందో న్యూ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. న్యూ ఎనర్జీ అంటే ఏంటి? డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, గురువుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ ఇంటి గృహ పెద్దల యొక్క ఆశీస్సులు, గృహ దైవం యొక్క ఆశీస్సులు, అవే న్యూ ఎనర్జీ. ఒక్కసారి మీ శరీరంలోకి కానీ మీ గృహంలోకి కానీ న్యూ ఎనర్జీ పాస్ అయ్యిందా, అన్స్టాపబుల్ అవుతారు మీరు. లిమిట్లెస్ బిహేవియర్ ఉంటుంది. ఎంతైనా సాధించగలను, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు. ఎస్, ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను కుబేరుడు అవుతాను, ధనవంతుడు అవుతాను, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి నా చేతులకు ఉంది అన్న జ్ఞానంని లైవ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. న్యూ ఎనర్జీ పాస్ అవ్వాలి. వన్స్ న్యూ ఎనర్జీ పాస్ అయిందా, గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్. ఎప్పుడు ఒక మాట చెప్పండి, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని. ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని మీ పేరు చెప్తూ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, నాకు అంతా మంచి జరుగుతుంది, నాకు అంతా అనుకూలంగా ఉందని పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉండండి. పాజిటివ్ మైండ్ని కలిగి ఉండడానికి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా, బరువులు ఏమైనా మొయ్యాలా? పెద్ద కష్టమేమీ లేమి కదా. జస్ట్ మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. గుర్తుపెట్టుకోండి, నెగటివ్ థింకింగ్లో ఉంటూ అద్భుతమైన రిజల్ట్ని చూడాలి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ని చూడాలి అనుకుంటే జరగని పని. పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళండి, అద్భుతాలను సృష్టిస్తారు. యూనివర్సే చెప్తుంది, ఓల్డ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి, న్యూ ఎనర్జీ పాస్ అవుతుంది. వన్స్ న్యూ ఎనర్జీ పాస్ అవుతుందా, అంతా మంచి జరుగుద్దని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద ఏదైనా సాధించవచ్చు, జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు,
మర్చిపోకండి. మీకంట చాలా పవర్ఫుల్ యూనివర్సల్ ఎనర్జీ, అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక అద్భుతమైన శక్తి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి అనే గ్రహం మీద మీరు జన్మను తీసుకున్నప్పుడే ఆ దైవశక్తితో, విశ్వశక్తితోనే జన్మను తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ శక్తిని ఉపయోగించలేదు. మరి మీ శరీరంలో ఉన్న ఎనర్జీని ఛానలైజ్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ప్రవేశించడానికి, విశ్వ దర్శనం మీకు జరగడం కొరకు ఒక అద్భుతమైన దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. డేట్స్ నోట్ చేసుకోండి. సెప్టెంబర్ 8వ తారీఖు మరియు సెప్టెంబర్ 21వ తారీఖు. సెప్టెంబర్ 8వ తారీఖున లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక అద్భుతమైన దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. అనంత విశ్వశక్తి సహాయంతో, ఈ బ్రహ్మాండంకున్న శక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ఒక 7 days బేసిక్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఉంటుంది. సెప్టెంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. మనస వాచ కర్మన చెప్తా ఉన్నా, మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడితే విశ్వ దర్శనం జరుగుద్ది. ఇది తథ్యం, ఇది ఇలానే జరుగుద్ది. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 days మీ జీవితం ట్రాన్స్ఫర్మ్ అవ్వబోతూ ఉంది. అలానే సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 11 days మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైన ప్రోగ్రామ్. నాతో కంటిన్యూస్గా 7 days మరియు 11 days ట్రావెల్ చేసే అవకాశం. మాస్టరీ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఒక్కసారైనా బేసిక్ క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి, జీవితం మారుద్ది. అండ్ ఆల్రెడీ నా క్లాసెస్ వింటూ మేజర్ రిజల్ట్స్ని చూసిన వాళ్ళకి ఇట్స్ మై రిక్వెస్ట్ మీ అందరికీ కామెంట్లో టైప్ చేయండి మీరు చూసిన మిరాకిల్స్ అన్ని. యూట్యూబ్లో క్లాసెస్ విని లేదా నా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మీరు జీవితంలో చూసిన మిరాకిల్స్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీరు పెట్టే కామెంట్కి 1 నిమిషం పడుతుంది, కానీ మీరు టైప్ చేసే ఆ పదాలకి ఒక కొత్త జీవితానికి నాంది పలకబోతోంది. మీ మిరాకిలే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్, మీ మిరాకిలే మిగతా వాళ్ళకి మోటివేషన్. మీ జీవితంలో జరిగే మంచే రేపొద్దున చాలామంది జీవితాన్ని మార్చిపోబోతా ఉంది. గెట్ రెడీ. ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సౌత్ ఇండియా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు, లో బ్యాక్గ్రౌండ్ వరకు అప్ టు ఎన్ఆర్ఐస్ వరకు చాలామంది అటెండ్ అయ్యి ఉన్నారు, ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఉన్నారు. అదే నేమ్స్లో మీ నేమ్ యాడ్ అవ్వాలనుకుంటా ఉన్నారో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వలేరు. ఎందుకంటే అది దైవ కార్యం. మనస వాచ కర్మన మీ కొరకు మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రాపర్గా ఛానలైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఎన్నో సాధనలు, ప్రక్రియలు లైవ్లో మీ చేత చేయించబోతా ఉన్నా. దానికి రిజల్టే విశ్వదర్శనం. సర్వేజన సుఖనో భవంతు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. త్వరలో కలుద్దాం.